ఒకప్పుడు టీసీలు ప్లాట్ఫారాల మీద ఎక్కువగా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒక టీసీ అక్కడ కలెక్ట్ చేసుకునే చోట ఉంటారు పాయింట్ దగ్గర. ఆ తర్వాత మిగతా టీసీలు ఈ ప్లాట్ఫారాల మీద తిరుగుతూ ఉండేవాళ్ళు. అక్కడ కూర్చుని ఉన్నోళ్ళని మీ టికెట్ ఏది చూపెట్టమనేవాళ్ళు. ఒకటి మనం ఏరే ఊళ్ళకెళ్ళే టికెట్ అన్నా మన చేతిలో ఉండాలి. లేదంటే ప్లాట్‌ఫార్మ్ టికెట్ అన్నా ఉండాలి. లేకపోతే పెనాల్టీలు రాయడం, పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయించడం ఇట్లాంటివి చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇవొచ్చేసిన తర్వాత డిజిటల్ వచ్చేసాక ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్‌లోనే ఉంటున్నప్పుడు, ఇంకోటి డిపార్ట్‌మెంట్ కూడా చూసి చూడనట్టు పోతుంది. లైట్ తీసుకుంటుంది. దీన్ని అడ్డం పెట్టుకుని రైలు ఎక్కేవాళ్ళు కూడా ఇది తీసుకోకుండా వెళ్తున్నారు. టికెట్లు తీసుకోకుండా వెళ్తున్నటువంటి సందర్భం పెరిగిపోయింది భారీగా. ఎస్పెషల్లీ ఈ జనరల్ టికెట్స్ వాటిట్లో ఇది జరుగుతోంది. రిజర్వేషన్ వాటిట్లో కాకుండా. అలోక్ కుమార్ జా హెడ్ టికెట్ ఎగ్జామినర్ నాగపూర్ ఇవాళ ఒక రికార్డు సాధించారు. ఒక్క రోజులో 1.72 లక్షలు అంటే 1,72,000 పెనాల్టీలు వసూలు చేశారు. 220 మంది ఇర్రెగ్యులర్ ప్యాసింజర్స్ దగ్గర. ఒక్క రోజులో ఇంత భారీ పెనాల్టీ వసూలు చేసినటువంటి చరిత్ర ఇంతవరకు ఏటీసీకి లేదు. దాంతో ఈయన రికార్డు సాధించారు.